శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. కన్యారాశి వాళ్ళు. కన్యారాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహ స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో మంచి మంచి ఫలితాలు అనేవి ఈ వారం కలుగుతాయి. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. గురుగ్రహం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది. దానివల్ల మంచి యోగకారకమైనటువంటి స్థితికి ఈ వారం కన్యారాశి వాళ్ళు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయంగా చాలా ఎదుగుదల ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా మంచి యోగకారకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారం అన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇల్లు వాహన కొనుగోలు విషయంలో కూడా ముందడుగు పడుతుంది. వ్యాపారంలో అనుకోని లాభాలు గడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరియు వివాహ ప్రయత్నాలు కూడా ఈ వారం మీకు ఫలవంతమవుతాయి. ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మాత్రం కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు సమయానికి లభిస్తాయి. ధనం కూడా సమయానికి అందే అవకాశాలైతే ఈ వారం ఈ కన్యారాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నది. మరియు మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు ఈ వారమంతా కూడా. వృధా ఖర్చులు మాత్రం కొంత పెరిగితే అవకాశం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. విదేశీ యానాల కోసం విద్యార్థుల ప్రయత్నాలు అనేవి మీకు ఫలవంతమవుతాయి ఈ వారమంతా కూడా. కానీ మాట పట్టింపులు అనేవి కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత జాగరూకత ఉండడమే చాలా ఉత్తమంగా కనిపిస్తుంది, ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు. కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 9.